స్టేడియంలో సీఎంఎస్ కప్ లోగో మస్కట్ లాంచింగ్ ఈవెంట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి వాటిని ఆవిష్కరించారు. 25 ఏళ్ల క్రితం క్రీడల్లో హైదరాబాద్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడలను నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. గత ప్రభుత్వ తీరుతో యువత డ్రగ్స్, గంజాయికి అలవాటు పడ్డారని అన్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక క్రీడలకు ఎంతో తోడ్పాటు అందించిందని, క్రీడాకారులకు ఉద్యోగాలు, ప్రోత్సాహకాలు ఇచ్చి గౌరవించామన్నారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరం క్రీడలకు ఒక వేదికగా దాదాపుగా 20-25 సంవత్సరాల క్రితం మనం ఆదర్శంగా ఈ దేశంకి నిలబడ్డాం. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన గత 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను నిర్లక్ష్యం చేయడం వల్ల హైదరాబాద్ నగరం క్రీడలకు వేదిక కావాల్సింది. ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటే వ్యసనాలకు యువత బానిసలు అవుతున్నారు. క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని, తెలంగాణలో క్రీడల్ని ప్రోత్సహించాలన్న ఆలోచనతోటి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించాలని ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇక్కడికి వచ్చిన వేలాది మంది క్రీడాకారులను నేను ఒక్కటే కోరుతున్నా, ఈ ఒలింపిక్స్లో మనం సాధించలేకపోయినాం. 2028లో భారతదేశం తరఫున తెలంగాణ రాష్ట్రం మీరే ఒలింపిక్స్ లో మెడల్స్, గోల్డ్ మెడల్స్ సాధించే ప్రతిజ్ఞ మీరు ఈరోజు చెయ్యండి. మీకు కావాల్సిన శిక్షణ, మీకు కావాల్సిన ప్రోత్సాహం ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మీరు ఫోకస్డ్గా పని